చాలా బాగుందినా. ఏమంటే రొటీన్ స్టోరీనే. ఇంక కథలు ఏడున్నాయి మంచి కథలు. ఎవరు ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఓన్ స్టోరీ ఎవరు రాసుకోవడంలే, రొటీన్ స్టోరీ పెట్టినారు. కానీ వాళ్ళ తీసుకునే కథకి ఆయన సత్యత చేసిన యాక్టింగ్కి పర్ఫెక్ట్గా ఉంది. ఫ్యామిలీకి ఖచ్చితంగా నచ్చుతుంది నా, ఇది మటుకు కన్ఫామ్. ఇప్పుడు సినిమా ఎట్లుంది బ్రో? సత్యదేవ్ ఎట్లా చేశాడు? నచ్చిందా? యాక్టింగ్ బాగుందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి బాగుంది. చూడొచ్చానా? ఇంటర్వ్యూల వరకు ఏం అంతకలేదు, లాగ్ ఇంటర్వ్యూల తర్వాత కొంచెం లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ కాదు, వేరే ఫ్యామిలీ ఎమోషన్ ఏమైనా ఉందా? ఫ్యామిలీ ఎమోషన్ లాస్ట్లో ఫ్యామిలీ వచ్చి చూడొచ్చా? చూడచ్చు. ఎంత ఇస్తాను రేటింగ్? 2.5 బాగుంది. ఏం నచ్చింది కదా? ఇది బాగుంది. క్లైమాక్స్ స్టోరీ కన్నా మామూలు రొటీనేనా? ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో ఇట్లా జరుగుతున్నది, రాజకీయ నాయకులు, పోలీసులు, వాళ్ళు వీళ్ళు అరాచకాలు, అట్లా కాన్సెప్ట్ సినిమా. నచ్చిందా? పర్వాలే చూడొచ్చా నా ఫ్యామిలీ ఆడియన్స్? చూడొచ్చు. బాగుంది. ఏం నచ్చింది మూవీలో? సినిమా బాగుంది. చూడరా సత్యదేవ్ యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది. అసలు ఇది తీసి పారేసిన సినిమా ఏం కాదు, బాగుంది. ఫ్రెండ్షిప్ ఉందా? ఫ్రెండ్షిప్ ఉండేదే రొటీన్ స్టోరీనే. ఏం మనకేం పెద్ద చెప్పుకునేది ఏం లేదు, రొటీన్ స్టోరీనే. ఆ రొటీన్ స్టోరీలో కూడా ప్రజలకు ఎట్లా అర్థం కావాలని బాగా చూపించినారు. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఎక్కడ కానీ మనకు డిసప్పాయింటే కాదు. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ బాగా కొట్టినారంతే, అంతే మనకిచ్చదు. ఆ సాంగ్స్ ఏదో ఒకటో రెండు ఉన్నట్టున్నాయి అంతే. లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ కొంచెం ఉంది, కొంచెం రివెంజ్ స్టోరీ కాబట్టి మనకి ఎక్కడెక్కడ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి అంత లవ్ ఏం కనపడదు. ఫస్ట్ హాఫ్ క్లీన్ ఫ్యామిలీ స్టోరీ. ఆ సెకండ్ హాఫ్ వచ్చేకి డైరెక్టర్ ఏం చేయడం తెలియదు, కానీ ఆయన కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఆయన సత్యదేవుని కూడా కొంచెం కన్ఫ్యూజన్ అనిపించేస్తుంది ఒక సీన్ వల్ల. సో ఇంకా మన డైరెక్టర్లు ఏమంటే ఆ స్టోరీ రాసేటప్పుడు హీరోయిన్స్కి కూడా కొంచెం క్యారెక్టరైజేషన్ ఉండేట్టుగా రాయండి. ఒక హీరోయిన్ పెట్టారు, ఇంకో హీరోయిన్ పెట్టిన అది సస్పెన్స్లో పెట్టినారు. ఆ సస్పెన్స్ తెలియడం వల్ల ఇంటర్వెల్ సీన్ వెళ్ళిపోయిందాక మనకు అర్థం కాదు.